హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విష్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఇలా ఒకసారి రైస్ ప్రిపేర్ చేసుకొని దానితో 3 రకాల లెమన్ పులిహోర, దద్దోజనం, పాయసం అన్నం. ఫెస్టివల్ టైంలో కానీ మన ఇంట్లో ఏదైనా పూజ జరిగినప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంటుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఇలా చాలా తక్కువ టైంలో 3 రకాలైన రైస్ చేసుకోండి. టేస్ట్ ఉంటుంది, చాలా తక్కువ టైం పడుతుంది, ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 3 కప్పులు అంటే 450 గ్రాముల రైస్ తీసుకొని ఒక 6 కప్పుల వాటర్ వేసి దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ రైస్ బాయిల్ అయ్యేంత లోపు మనము పాయసం కోసం బెల్లం సిరప్ కోసం ఇలా ఒక బౌల్లో ఒక పావు కప్పు వాటర్ వేసి ఒక 1.5 కప్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసి జస్ట్ మనకు ఒక పొంగు వచ్చి బెల్లం కరుగుతో సరిపోతుందండి. తీగ పాకం అలా ఏం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఒక పొంగు వస్తుందండి. బెల్లం కూడా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది. చూడండి, బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పానకంని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పులిహోర కోసం ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ను కూడా పక్కకు పెట్టుకొని మనం స్టవ్ పైన పెట్టుకున్న రైస్ చూద్దామండి ఒకసారి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పొడిగా ఉండాలండి ఎప్పుడైనా పులిహోర కోసం. ఇప్పుడు ఈ రైస్లో నుంచి నేను ఒక 60% పులిహోర కోసం పక్కకు తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా ఒక 60% పక్కకు తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇలా ఇవన్నీ వేసుకొని స్పూన్తో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. మనకి లైట్ కలర్ ఉన్నప్పటికీ ఇది చల్లారేపాటికి ఫుల్గా కలిసిపోతుందండి పసుపు. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలండి. మిగతా 40% రైస్ ఉంది కదా అండి, దాంట్లో ఇలా ఒక 1/2 లీటర్ పాలు, పచ్చి పాలు వేస్తున్నానండి నేను ఇక్కడ. ఇలా పాలు వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్ పెడుతూ మధ్యలో కలుపుతూ ఈ రైస్ ఆ పాలను మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈ పాలు మొత్తం అన్నంని పట్టేస్తుందండి. అప్పుడు దీంట్లో నుంచి ఒక 20% దద్దోజనం కోసం సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను ఇక్కడ ఒక 20% దద్దోజనం కోసం కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా ఈ బౌల్ని కూడా పక్కకు పెట్టేసి మిగతా 20% రైస్ ఉంది కదా అండి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇంకొక 1/2 లీటర్ పచ్చి పాలను వేస్తున్నానండి. ఈ పాలను వేసి ఇలా మధ్యలో కలుపుతూ ఈ రైస్ బాగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. ఇలా ఒక 8 మినిట్స్ తర్వాత మనకి ఈ రైస్ ఈ పాలల్లో కలిసిపోయి ఇలా చిక్కగా అవుతుందండి. అప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇవి మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పానకం వేసే ముందు ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అప్పుడే మనకి ఇది విరిగిపోదు రైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకి దీంట్లో ఏమైనా స్టోన్స్ కానీ డస్ట్ కానీ ఉంటే సపరేట్ అయిపోతుందండి. ఇలా బెల్లం సిరప్ మొత్తం వేసి ఒకసారి రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసేసి ఇలా మధ్యలో కలుపుతూ ఒక 5 to 8 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించకూడదండి. మనకి ఇక్కడ ఒక 8 మినిట్స్ తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఉడికించినా మనకి చల్లారాక అది మొత్తం బిర్స్గా అయిపోతుందండి గట్టిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని పక్కకు పెట్టుకొని ఈ పానకంలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మన
మనం ముందుగా రెడీ చేసుకున్న పాయసం అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పాయసం అన్నం మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు పాయసం అన్నం పక్కకు పెట్టుకొని పులిహోర కోసం తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక ప్యాన్లో తీసుకొని అది వేడైన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఈ పల్లీలు వేసి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 1 to 2 minutes లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఈ పప్పులు కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేసి ఇవి కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న లెమన్ పులిహోర రైస్లో వేసుకొని ఇప్పుడు దీనిలో మీ రుచికి తగ్గినంతగా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇలా ఇవన్నీ వేసి చేతితో బాగా కలుపుకోవాలి. పులిహోర ఎప్పుడు చేతితో కలుపుతూనే అన్నీ బాగా మనకి మిక్స్ అవుతాయండి. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకుంటే ఇప్పుడు మనకి లెమన్ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ లెమన్ పులిహోర కూడా పక్కకు పెట్టుకొని కర్డ్ రైస్ తాలింపు కోసం అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి లో ఫ్లేమ్లో పప్పులు ఎర్రగయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా తీసుకున్న పాలన్నంలో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు వేసి ఈ పోపు మొత్తం ఈ పాలన్నంలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుంటూ రైస్ని ఈ పోపు మొత్తం దీంట్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పెరుగన్నంకి ఎప్పుడు కమ్మనైన పెరుగు తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 kg కమ్మనైన పెరుగు తీసుకుంటున్నానండి. ఈ పెరుగు వేసి ఒకసారి ఈ రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, మనకి దద్దోజనం కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఇలా 3 రకాల రైస్ మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయండి. ఇలా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైం పడుతుంది. ఎంతో సింపుల్ కదా. వీడియో నచ్చిందా? మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ అందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం చాలా ఉన్నాయండి. ఉపవాసం కోసం స్వీట్ రెసిపీస్, బిర్యానీ రెసిపీస్, మీకు ఏ రెసిపీస్ కావాలన్నా మన ఛానల్లో ఉండేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.